తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు ప్రజాపక్షాలు ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు నష్టం జరగవద్దు అని చెప్పేసి ఒకవైపు డిమాండ్ చేస్తూనే నష్టపోయిన వారందరూ కూడా ప్రభుత్వం అండగా నిలవాలి, వారికి నష్టపరిహారం చెల్లించాలి, నెలకు కొంత అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. మరొక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరిగింది. వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆటో డ్రైవర్లకు అండగా నిలిచారు. వారి పక్షాన పోరాటం చేస్తామని ఇప్పటికే డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తదని చెప్తున్నారు. మరొక వైపు ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొన్ని నిరసన కార్యక్రమాన్ని చేపట్టేందుకు బీఆర్ఎస్ పూనుకుంది. అందులో భాగంగా 5 కూడా ఎమ్మెల్యే కార్యాలయం నుండి వారందరూ కూడా ఆటోలలో వచ్చి అసెంబ్లీలో పాల్గొనడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం జరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వం చేపట్టిన కొన్ని నిర్ణయాలతో ఆటో డ్రైవర్లు ఏ విధంగా వారు నష్టం చేకూరుతుంది, వారు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వారి జీవనోపాధి ఏ విధంగా కోల్పోయారో ప్రతిపక్షం అధికార పక్షానికి స్పష్టంగా చూపడం జరిగింది. మరొక వైపు ఇదిలా ఉంటే అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాలు ఇలా ఉంటే మండలిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గలం విప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలను తీవ్రంగా వారు పరిగణించడం జరిగింది. వారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. అసెంబ్లీలో మండలిలోకి ఎంటర్ అవుతున్న ఎమ్మెల్సీలు అందరూ కూడా నల్ల కండువాలను తీసుకొని మండలిలోకి ప్రవేశించేందుకు వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మార్షల్స్ కూడా వారిని అడ్డుకున్నారు. అయితే వారిని ఆ మార్షల్స్ను పోలీసులను కూడా వారు ప్రతిఘటించి లోనుకు వెళ్ళి వారి నిరసన గలాన్ని స్పష్టంగా చూపించడం జరిగింది. వారు నిరసన వ్యక్తం చేశారు. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి మండలికి వచ్చి ఖచ్చితంగా తమకు క్షమాపణ చెప్పాలి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అసెంబ్లీ శాసన మండలి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి వారు నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేసి వారు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు వారితో సమావేశం కావడం, వారిని నివారించడము, వారితో చర్చించి వారి సమస్యలను పరిష్కారం చేస్తామని ఒకవైపు హామీ ఇవ్వడంతో వారు కాస్త వెనుకకు తగినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఘాటుగా సాగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం అని చెప్పవచ్చు. గతంలో ఏకపక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఏకపక్షంగా సాగిందని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించడం జరిగింది. వారు మాటల ద్వారా తెలిపాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాలు కాస్త ఈ మాటల యుద్ధానికి దారి తీసినాయన్న చందంగా కనిపిస్తుంది. మరొక వైపు ప్రభుత్వం చేపట్టిన లేవనెత్తిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలించి వాటిని లేవనెత్తి వాటిపైన చర్చ సాగించేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా అసెంబ్లీలో తొలి రోజే అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్కు ఒక చిన్న రూమ్ని ఇవ్వడం వెనుక బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కావాలనే తమకు ఇటువంటి చిన్న రూమ్ని ఇచ్చారని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తడం జరిగింది. అయితే మొదటి రోజుతో పాటు సెకండ్ రోజు కూడా బీఆర్ఎస్ తన ప్రజల పక్షాన గలం విప్పేందుకు ముందుకు సాగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ రాజుతో మహేందర్, పురా లోకల్, హైదరాబాద్. బడ్జెట్లో ఆటో కార్మికులకు వృత్తి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను జై తెలంగాణ. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు.
కొడుతున్నావు కేవన్ మీద వేస్తున్నావు లోపల పోతా అండి లోపల పోతా అండి ఎందుకు మీరు మాట్లాడుతున్నాం కదా మేము కొంచెం తీసుకో లేదు ముందు నుంచి ఉంది సార్ ముందు నుంచి నాకు తెలియదు సార్ ముందు నాకు వాళ్ళు మాకు చెప్తున్నాను లేదు సార్ దాని ఎందువల్ల పెట్టారు పోయి అద్దం వల్ల పెట్టారు ఆ గరీబ్ గారికి తిండి తిప్పలేదు జైదీను నేను ఎంటున్నాను ఆటో కార్మికులు ఆదుకోవాలి చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆటో కుటుంబాలను ఆదుకోవాలి